ఇప్పుడు కన్యా లగ్న జాతకంలో పుట్టిన వారికి వృత్తుల ఆటంకములు కలగడానికి ఏ గ్రహం కారకం అవుతుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. కన్యా లగ్న జాతకులకు ద్వితీయ భాగ్యాధిపతి అయినటువంటి శుక్రుడు, లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు యొక్క స్థితిగతులు గమనించుకోవాలి. ఎప్పుడైతే యొక్క శుక్రుడికి బుధుడికి కనుక తృతీయ అష్టమాధిపత్యం వచ్చినటువంటి కుజుడు ఇతి కానివ్వండి, పంచమాధిపత్యం వచ్చినప్పటికి కూడాను షష్టాధిపతి అయినటువంటి శని వక్రించి శుక్రుడితో కానివ్వండి బుధుడితో కానీ యుతి చెందినట్టయితే ఈ యొక్క జాతకులకి ముఖ్యంగా వృత్తుల ఆటంకాలు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. వ్యయాధిపత్యం వచ్చేటువంటి రవి గనక దశములో ఉండి వారు గనక కుజుడితో గనక కలిసినట్లయితే శుక్రుడు నీచపట్టినా కానివ్వండి, అస్తంగతమైన కానీ వృత్తిలో తరచుగా ఆటంకాలు ఎదుర్కొంటారు. చాలా మంది అనుకోవడం జరుగుతుందండి, దశమ స్థానం ముందు రవి కుజులు ఉన్నారు, మంచి రాజకీయ ప్రముఖులు అవుతారు, మా అబ్బాయి కులదీపకుడు అవుతాడని. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అండి, ఒక రవి కుజులకి ఇద్దరికి వచ్చినటువంటి పాపాధిపత్యం కాబట్టి అష్టమాధిపతి వ్యయాధిపతి దశమ స్థానం ఉండటం వల్ల ఒకవేళ గనక శుక్రుడు కూడా గురుడు బలంగా ఉన్నట్టయితే వృత్తిలో ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ మంచి ఉన్నస్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. గురుడు శుక్రుడు బలహీనంగా ఉండి వారు గనక యుతులు ఉండి వారికి గనక అష్టమాధిపత్యం వచ్చినటువంటి శని ఒక్కరించి గనక ఈ యొక్క శుక్ర రవి బుధులను గనక చూసినట్లయితే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. ఆ దశమంలో ఉన్నటువంటి రవి కుజులు యోగాన్ని ఇవ్వకపోగా ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. అధికారుల నుండి వ్యతిరేక ధోరణి ఏర్పడుతుంది. ఎప్పుడు సతమతం అవుతుంటారు. ఎంత కష్టపడి పనిచేసినప్పటికీ అధికారుల నుంచి వ్యతిరేక ధోరణి ఏర్పడుతుంది. వారి యొక్క అనుగ్రహం లభించకపోవడం వల్ల వృత్తిలో ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ప్రమోషన్ లేక మనోవ్యాకులతకు చెందుతుంటారు. శుక్రుడికి ధనాధిపత్యం రావడం వల్ల ఆయన అస్తంగతం అయిపోయినా కానివ్వండి, షష్టాధిపతి అయినటువంటి శనితో కానివ్వండి, అష్టమాధిపతి అయినటువంటి కుజుడితో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ధనయోగం లేకపోవడం వల్ల ప్రమోషన్ లభించినప్పటికీ ఇంక్రిమెంట్స్ వాళ్ళ యొక్క కలీగ్స్ కంటే కూడా తక్కువ పడడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ యొక్క కన్యా లగ్న జాతకులు ముఖ్యంగా తృతీయ అష్టమాధిపతి కుజుడు, వ్యయాధిపతి రవి, షష్టాధిపత్యం వచ్చినటువంటి శనీశ్వరుడు యొక్క స్థితులు గమనించుకుని ఈ యొక్క కుజ శనులు కనుక వక్రించున్నారా, వారు వక్రించినటువంటి యొక్క కుజ శనులు కనుక ఈ యొక్క బుధుడి మీద, శుక్రుడి మీద, గురుడి మీద కనుక దృష్టి పడిన వారితో ఇతి చెందిన చంద్రుడు కనుక బలహీనంగా ఉన్నట్టయితే ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటారు. ఎప్పుడైతే నీచలో ఉన్నటువంటి చంద్రుడు తర్వాత వక్రించినటువంటి కుజ దృష్టి పడుతున్నటువంటి చంద్రుడు యొక్క మహర్దశ వచ్చినప్పుడు రవి శుక్రులు గనక యుతి చెందినటి లగ్నాధిపతి దశమాధిపతి బుధుడు గనక బలహీనంగా ఉన్నట్లయితే వారు డిమోషన్ రావడానికి అవకాశం ఉంటుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కన్యా లగ్న జాతకంలో పుట్టిన వారి యొక్క గ్రహాల యొక్క స్థితిగతులు గమనించుకొని పరిహారాలు కనుక చేసుకున్నట్లయితే వారికి మరింత ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రేక్షకులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా జాతక పరిశీలన చేసుకుని కన్యా లగ్నంలో పుట్టిన వారు నాకు శుక్రుడికి బలంగా ఉన్నారు, నాకు మంచి యోగం వస్తుంది, ఒకవేళ కనుక కుజ దృష్టి కానివ్వండి వక్రించేటువంటి శని దృష్టి కనుక పడినట్టుందండి ఆ యోగం బలహీన అవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జాతకులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది జాతకంలో స్థితి యుతులు తర్వాత దృష్టిలో గమనించుకున్న తర్వాత వాటి పరిహారాలు కనుక చేసినట్లయితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మనం సాధారణంగా గమనిస్తుంటామండి, మా అబ్బాయి యొక్క జాతకం లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, బుధుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, మంచి యోగం అని. కానీ జీవితంలో ఎప్పుడు కూడాను సతమతం అవుతుంటారు. ఎందుకు అర్థం కావట్లేదండి, ఎన్ని జ్యోతిషులు చూపించిన పరిహారం రావట్లేదు అనుకుంటుంటారు. అంటే ఆ బుధుడికి కనుక ఈ యొక్క అష్టమాధిపతి అయినటువంటి కుజుడి యొక్క దృష్టి పడినా అండి, షష్టాధిపతి అయినటువంటి శని వక్రించి ఆయన దృష్టి పడినా కానండి, రవితో బుధుడు ఇతి చెందినప్పుడు చాలా మంది కూడా అంటే లగ్నంలో రవి బుధుడు కలయిక బుధాదిత్య యోగం అనుకుంటారు. కానీ వ్యయాధిపతి అయినటువంటి రవి బుధుడు తిథి చెందడం వల్ల ఆ శక్తిని పూర్తిగా బుధుడు కోల్పోవడం జరుగుతుంది. అదే కనుక ఆయన ఉన్నటువంటి క్షీణచంద్రుడి యొక్క దృష్టి పడినా కానండి, క్షీణచంద్రుడితో బుధుడు కనుక యుతి చెందినట్టయితే ఎన్నో రకాల ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా జాతక విశ్లేషణ సంపూర్ణంగా చేసుకుని దశాంశాలు నవాంశాలు కూడా చూసుకుని షష్టాంశాలు వారి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఎందువల్ల మనకి యోగం రావట్లేదు, ఆ యోగం రావాలంటే గ్రహాలకు ఎటువంటి పరిహారాలు చేయాలి, ఎన్నిసార్లు చేసుకోవాలి, జపముఖ్య తరపున ఎన్నిసార్లు చేసుకోవాలి అనేది కనుక జ్యోతిషుల ద్వారా తెలుసుకుని కనుక చేసినట్టయితే తప్పనిసరిగా మనకి రాబోయేటువంటి ప్రతికూల పరిస్థితులు మనం ఎదుర్కొని మంచి స్థితికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కావున జ్యోతిష్ శాస్త్రరీత్యా మన జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలని పరిగణలోకి తీసుకుని కనుక పరిహారాలు చేసినట్టయితే తప్పనిసరిగా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇవండి ఈనాటి శుభలగ్న కార్యక్రమంలో విశేషాలు. తిరిగి రేపటి శుభలగ్న కార్యక్రమంలో మరిన్ని ఆసక్తికరమైనటువంటి విశేషాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. జై గురుదేవ్ దత్త. సర్వే జనా సుఖినో భవంతు. జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర సలహాలకై సంప్రదించవలసిన చిరునామా శ్రీ విశ్వనాథ సరస్వతి, సైనిక్ పురి, హైదరాబాద్. ఫోన్ నంబర్ 04027111819. మొబైల్ 9052221819. వెబ్సైట్ www.srisaraswati.com.